స్థాయికి ఎంపికైనటువంటి శ్రీకర్ను అభినందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశ అధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు యాకయ్య గారు, ఇతర ఉపాధ్యాయ బృందం మరియు వేదిక మీద ఆశలైనటువంటి నాతోటి లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. విద్యార్థులందరికీ ఆశీర్వచనాలు. చాలా సంతోషం. మన పాఠశాలకు ఉన్నటువంటి గత చరిత్ర చూసినట్లయితే అనేక మంది విద్యార్థినులు కబడ్డీ, ఖోఖో ఆటలలో రాణించి జిల్లా రాష్ట్ర స్థాయిలో అనేక మంది ఎంపిక కావడం జరిగింది, పనిచేయడం జరిగింది. ఇంకా తల్లిదండ్రులు పంపకపోవడం వల్ల కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ప్రత్యేక క్రీడా పాఠశాలకు అడ్మిట్ కాకుండా ఉండిపోవడం జరిగింది. మన జిల్లా స్థాయిలో ఏ పోటీలు జరిగినా కానీ మన తుంగతుర్తి ఉన్నత పాఠశాల విద్యార్థులే ప్రథమ స్థానం పొంది అనేక కప్పులు, షీల్డ్లు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ పాఠశాలకు ఉంది. దాన్ని ఈరోజు మళ్ళొకసారి ఈ విద్యార్థి ద్వారా మనకు ఆ అవకాశం, ఆ పేరు రావడం ఈ పాఠశాలకు చాలా సంతోషకరంగా ఉంది. మేము లయన్స్ క్లబ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఉద్దేశం కూడా ముఖ్యంగా విద్యా వైద్య సౌకర్యాల మెరుగుపరచడానికి కావలసిన వనరులు సమకూర్చోవడానికి ప్రయత్నం చేసే ఉద్దేశంతో ఈ లయన్స్ క్లబ్ ఏర్పాటైంది. కాకపోతే ఇటీవల కొత్తగా ఏర్పాటైంది కాబట్టి ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం రాలేదు. అయినా ముందు తప్పకుండా అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రోగ్రాం ప్రకారంగా చేసి ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు విద్యా అభివృద్ధి విషయం లోపల సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా ఇంకా ఈ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల యొక్క విద్య సౌకర్యాలు మెరుగుపరచడానికి తప్పకుండా కృషి చేస్తాం. మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపలనే సూర్యాపేటలో చాలా మంచి పేరున్నటువంటి లయన్స్ కంటి ఆసుపత్రి ఉంది. మీ విద్యార్థులకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా కానీ అవసరం ఉన్నట్లయితే వారికి అక్కడికి పోయినట్లయితే, హాస్పిటల్కి పోయినట్లయితే మేము మా సభ్యుల ద్వారా పెద్దలకు తెలియజేసి మీకు ఉచితంగా కంటి పరీక్షలు కానీ, కంటి శస్త్రచికిత్సలు కానీ, ఉచిత అద్దాలు కానీ ఇప్పేయడానికి మేము తప్పకుండా సహకరిస్తాం. మీరు తల్లిదండ్రులకు తెలియజేయండి. ఎవరికైనా కంటి చూపు ఇబ్బంది ఉన్నట్లయితే ఆపరేషన్ చేయాల్సి వస్తే ఎక్కడికో పోయి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కోట్ల రూపాయల విలువైనటువంటి ఏ హాస్పిటల్లో లేనటువంటి అత్యాధునిక పరికరాలు ఈ మన సూర్యాపేట కంటి ఆసుపత్రిలో ఉన్నాయి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మనకు కావాల్సినటువంటి సౌకర్యం పొందడానికి ఇది ఒక చక్కటి అవకాశం. దాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. మీకు ఎవరికైనా కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మీకు కానీ కంటి విషయంలో ఏ అవసరం ఉన్నా మాకు తెలియజేయండి. మీ ఉపాధ్యాయుల ద్వారా కానీ ప్రధానంగా మేము తప్పకుండా మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉచితంగా ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మీకు ఆ శస్త్రచికిత్స కానీ, వైద్య సౌకర్యం కానీ కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ముందు క్రీడలు కానివ్వండి, ఇంకా ఏ విషయంలో కానీ విద్యార్థులు ప్రతిభను కనపరిచినట్లయితే వాళ్ళని తప్పకుండా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమం చేస్తాం. మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా వాటి గురించి సహకారం చేస్తాం. ఇంకా ఇతర కార్యక్రమాలు రూపొందించే ప్రయత్నంలో ఉన్నాం. ముందు తప్పకుండా మీకు అందరికీ కావాల్సినటువంటి విద్యాపరంగా సౌకర్యాలు కల్పించడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆ శ్రీకర్ను అభినందిస్తున్నాను. వారి యొక్క తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నా. మరి ఆ విధంగా ఆ విద్యార్థి ప్రతిభ కనపరచడానికి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క